హాయ్ ఎవరీవన్, ఎలా ఉన్నారు? ఇదే చౌచౌ. ఏంటక్కో చౌచౌ అంటున్నావు, కొత్తగా ఉంది వెజిటబుల్ అంటారా? ఫోలిక్ యాసిడ్ ఎంతమందికి తెలుసు? ఫోలిక్ యాసిడ్ వాడిన ఆడవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అది ఎక్కువగా ప్రెగ్నెన్సీ లేడీస్, హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఇస్తారు. ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కూడా ఫోలిక్ యాసిడ్ చాలా ఎక్కువగా యూజ్ చేస్తారనమాట. అయితే ఈ ఫోలిక్ యాసిడ్ రిచ్గా ఉంటుంది ఈ చౌచౌలో. ఇది సీమ వంకాయ అంటారు తెలుగులో. ఇదైతే చాలా బాగుంటుంది, కొబ్బరిలా ఉంటుంది పచ్చిగా ఉన్నప్పుడు. ఉడికిన తర్వాత బీరకాయ కర్రీలా అనిపిస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ ప్రతి టెంపుల్లో దొరుకుతుంది ఇది, అంటే పెద్ద పెద్ద ఫౌండేషన్స్లో. ఈషా టెంపుల్ అయితే కంపల్సరీ ఈ కర్రీ పెడతారనమాట. ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ. బీరకాయ కర్రీ ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవచ్చు. దీంట్లో పప్పులు వేసి కూడా చేసుకోవచ్చు. ఈ కర్రీయే కాదు, కుర్మాలు రకరకాలుగా చేస్తారనమాట దీన్ని. ఈ ఫోలిక్ యాసిడ్ చాలా ఎక్కువగా యూజ్ అవుతుంది కదా ఆడవాళ్ళకి. ఇది వీక్లీ 3 times తిన్నామంటే ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు ప్రెగ్నెన్సీలో. అంత మంచి వెజిటబుల్ అనమాట. చేసుకోవడం కూడా చాలా ఈజీ. కర్రీ అంతా ఉడికిన తర్వాత కొంచెం ధనియా పొడి, జీరా పొడి కలుపుకున్నామంటే కర్రీ రెడీ అయిపోతుంది. మీకు ఎలా అనిపించింది ఇది? బాయ్ బాయ్.